ఇప్పుడు దాదాపుగా దేశం మొత్తం పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నటువంటి నిధి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ నిధికి సంబంధించిన తలుపులు తెరిచారని, అందులో వజ్రాలు, వైడూర్యాలు, బంగారు మరియు బంగారు శిల్పాలు కొన్ని లక్షల విలువ చేసేవిగా ఉన్నాయని చెబుతున్నారు. ఆ నిధికి పెద్ద పెద్ద పాములు కాపలుగా ఉన్నాయని, ఆ పాము ఉండటం వలన నిధిని ముట్టలేకపోతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రత్న భాండాగారంలో నిజంగానే నిధి ఉందా? ఉంటే ఇప్పుడే ఎందుకు తీస్తున్నారు? అది ఎవరికి సంబంధించింది? ఆ నిధి గురించి ఎన్ని దండయాత్రలు చేశారు? ఆ టెంపుల్లో ఉన్నటువంటి రహస్యాలేంటి? శ్రీకృష్ణుడి గుండె నిజంగానే అక్కడ ఉందా? ఇంకా ఎన్ని సొరంగాలు ఉన్నాయి అక్కడ? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అందుకోసమని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బ్రహ్మపురాణం, స్కంద పురాణం ప్రకారం క్రీస్తు శకం 318లో పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఘనత ఇంద్రధన్యుడు ఉజ్జయిని అనే రాజు నిర్మించాడని పేర్కొన్నట్లుగా ఆలయ చరిత్ర రికార్డులో ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దం తర్వాత మాత్రమే ఈ నగరాన్ని పూరి జగన్నాథ పేరుతో పిలవడం మొదలైంది. భారతదేశంలో శ్రీకృష్ణుడితో పాటు రాధా, లక్ష్మి, సరస్వతి, దుర్గా, భూదేవి, సతీ పార్వతి శక్తులను నెలకొన్న ఏకైక పుణ్యక్షేత్రం ఇది. ప్రస్తుత జగన్నాథ ఆలయం నిర్మాణం 1136లో ప్రారంభమై 12వ శతాబ్దం చివరి భాగం పూర్తయిపోయింది. 17వ శతాబ్దంలో భారతదేశంలోని తూర్పు తీరంలో ప్రయాణించే నావికులకు ఈ ఆలయం ఒక మైలురాయిగా పనిచేసేది. దీనిని వారు తెల్ల పగొడగాని పిలిచేవారు. ఈ ఆలయానికి తూర్పున 60 కిలోమీటర్ల దూరాన ఉన్న కోనార్కు సూర్య దేవాలయాన్ని నల్ల పగొడగా అని పిలిచేవారు. పూరి జగన్నాథుని తాడుని తాకడం వల్ల తమ పాపాలన్నీ తొలగిపోతాయని మరియు పునర్జన్మ చక్రం ప్రకారం విముక్తి పొందుతామని భక్తులు భావిస్తారు. ఈ భక్తి భావం ఎంతగా ఉంటుందంటే కొన్ని దశాబ్దాల క్రితం భక్తులు హఠాత్తుగా రథచక్రాల కిందికి దిగి ప్రాణత్యాగం చేసేవారు. పూరి ప్రపంచ ప్రసిద్ధ శ్రీ జగన్నాథ్ ఆలయం మరియు పొడవైన బీచ్ కు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పూరి, ద్వారకా, బద్రీనాథ్ మరియు రామేశ్వర్ అనే 4 పవిత్ర స్థలంలో అత్యంత పవిత్రమైనది ఇది. ఈ పవిత్రమైన పూరి జగన్నాథ దేవాలయం ఒడిశాలో ఎత్తైన ప్రదేశంలో ఉండటం వలన, సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వలన గాలులు విపరీతంగా వీస్తుంటాయి. అందువల్ల విమానాలు ఈ ప్రదేశంలో ఎగరడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు భావిస్తున్నారు. ఆలయం పైన ఉన్న జెండా దిశ అత్యంత మనోహరమైన పూరి జగన్నాథ్ రహస్యాలలో ఒకటి. గాలి సహజ నియమాలకు విరుద్ధంగా జెండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. 1800 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ సంప్రదాయం జెండాను మార్చడానికి ఒక పూజారి రోజు గుడెక్కుతుంటారు. మెరిసినా, వర్షం పడినా, ఎంత ఎండ పడినా పూరి జగన్నాథ మహాదేవాలయం నీడను ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. మన పూర్వపు ఇంజనీర్ల నిర్మాణ నైపుణ్యం కారణంగా ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు. పవిత్రమైన నివాసం శ్రీకృష్ణుని రూపమైన జగన్నాథునికి అంకితం చేయబడిందని, శ్రీకృష్ణుని గుండె ఇక్కడే ఉందని చాలా మంది నమ్ముతుంటారు. స్వామిని మరియు తన తోబునటువంటి బలభద్ర మరియు సుభద్రతో కలిసి పూజిస్తారు. పూరి జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడ్డాడు. నిజానికి అతను విష్ణువు యొక్క అన్ని అవతారాల లక్షణాలను కలిగి ఉన్నాడు. జగన్నాథుని వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో పూజిస్తారు జనాలు. ఉదాహరణకు అతను తరచుగా విష్ణువు యొక్క 8వ అవతారమైనటువంటి శ్రీకృష్ణునితో గుర్తించబడతాడు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ చరిత్రలో 18 సార్లు దండయాత్ర చేసి దోచుకున్నారు. ప్రతి దండయాత్ర వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఈ ఆలయంలో రత్న భాండాగారంలో రహస్య గదిలో వజ్రాలు, లక్షల కోట్ల విలువ చేసే ఆభరణాలు, బంగారు మరియు పవిత్రమైన విగ్రహాలను దోచుకోవడం మరియు ఇతర విలువైన రత్నాలతో సహా అరుదైన ఆభరణాలు ఉన్నాయని, దాదాపుగా 74 బంగారు ఆభరణాలు ఉన్నాయని నివేదించబడింది. వీటిలో ప్రతి ఒక్కటి 100 తులాల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. బంగారు, వజ్రం, ముత్యాలు మరియు పగాడులతో చేసినటువంటి ప్లేట్లు కూడా ఉన్నాయని నివేదించబడింది. మొదటి దండయాత్ర 8వ శతాబ్దంలో రాజకోట రాజు అయినటువంటి గోవింద క్రీస్తు శకం 798 నుంచి 814 వరకు దండయాత్ర చేయడం జరిగింది. అండ్ చివరిగా 1881లో జగన్నాథ ఆరాధనను గుర్తించని ఏకవాద అనుచరులు చేశారు. క్రీస్తు శకం 1205 నుంచి జవనులు లేదా విదేశీయులుగా పిలువబడే ఆఫ్ఘాన్, మొఘలుల సంతతికి చెందినటువంటి ముస్లింలు నగరం పైన, ఆలయం పైన అనేక దండయాత్ర చేశారు. ఈ దండయాత్రల సమయంలో విగ్రహాలను ఆలయ పూజారులు, సేవకులు, రక్షకులు సురక్షిత ప్రదేశాలకు తరలించేవారు. దండయాత్ర సమయంలో ఈ ప్రాంత రాజులు అనుకూలించడం వలన మరియు లొంగిపోవడం వల్ల ఆలయ ధ్వంసం జరగకుండా జరిగింది. అయితే ఈ ఆలయ సంపదను మాత్రం పదే దోచుకెళ్లేవారు. ఈ పూరి జగన్నాథ్ రత్న భాండాగారంలోని తలుపులు తెరవాలని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ పాస్ చేసింది. 2024 జూలై 14న ఆదివారం రోజు తెరవాలని ఒక డేట్ ని ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం 1:28 ముహూర్తం పెట్టారు. ఈ టెంపుల్ లో ఉన్న నిధిని తీయడానికి ఒక టీం ని ఫామ్ చేశారు. ఈ టీం కి ఏం జరగకుండా ఉండడానికి టెంపుల్ బయట అంబులెన్స్, పాములు పట్టే వారిని, మిలిటరీ వారిని సిద్ధం చేశారు. ఆ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి 3 తాళాలు ఉంటాయి. ఆ 3 తాళాలు ఏ ఒక్కటి లేకపోయినా ఆ డోర్ ని ఓపెన్ చేయలేము. ఆ 3 తాళాలలో ఒకటి
వేల ఏళ్లుగా పూరి టెంపుల్ని సంరక్షిస్తున్న గజపతి రాజు ఫ్యామిలీ దగ్గరుంది. 2వ తాళం చెవి బండారు అధికారుల దగ్గర ఉంది. మరియు 3వ తాళం చెవి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సీక్రెట్ గా ఉంటుంది. ఆ 3 తాళాలు ఉన్నప్పటికీ కూడా బండారు తలుపులు తీయలేకపోయారు. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా తుప్పపట్టి ఉండడం వలన తీయలేకపోయారు. ఆ తర్వాత చేసేదేం లేక ఆ తలుపులను బద్దలు కొట్టారు. అప్పుడు ఆ గది తెరుచుకుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నిధిని చూసి అందరూ షాక్ అయిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఒకప్పుడు పూరిని పరిపాలించినటువంటి రాజు కపిలేంద్ర ఇతర రాజ్యాలపై దండెత్తి వారిపై గెలిచి అక్కడున్నటువంటి సంపాదించినటువంటి ఎనలేని సంపదను తీసుకొచ్చి పూరి జగన్నాథునికి కానుకగా సమర్పించేవారు. మరియు ఇలా రకరకాలుగా రాజుల నుంచి మరియు వ్యక్తుల నుంచి సంపద ఈ పూరి జగన్నాథుని టెంపుల్లో నిక్షిప్తమైపోయింది. అయితే బ్రిటిష్ వారు 1803లో ఒరిస్సాని స్వాధీనం చేసుకున్న తర్వాత 1905లో బ్రిటిష్ అధికారుల చేత ఈ పూరి జగన్నాథ్ తలుపులను తెరిచారు. కానీ ఎలాంటి రికార్డు రాయలేదు. మళ్ళీ 1926లో ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు రికార్డ్ చేశారు కానీ ప్రాపర్గా చేయలేదు. అయితే ఇక్కడ 200 కేజీలకు పైగా బంగారం, 100 కేజీలకు పైగా వెండి ఇంకా ఉన్నాయని తెలుసుకొని ఇంకొంతమందిని పెట్టి ఆ సంపదను లెక్క పెట్టడం మొదలు పెట్టారు. అయితే రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అలా మొత్తం 70 రోజులు పూర్తయ్యాయి. అయితే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఈ నిధిని లెక్క పెట్టడం చాలా కష్టమని. అయితే చేసేదేమీ లేక ఆ తలుపులు మూసేశారు. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో మదలపుంజి అనే ఒక రికార్డ్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో 1000 నుంచి ఈ నిధికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. అయితే ఆ బుక్లో పేజీ నెంబర్ 34లో అనంగ భీమదేవుడు అనే రాజు ఉండేవాడు. ఆయన 2,50,000 బంగారు వస్తువులను ఈ పూరి జగన్నాథునికి బహుమతిగా ఇచ్చారని ఉంది. అయితే ఆ బుక్లో పేర్కొన్న విధంగా సంపద అలాగే ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ నిధి కోసం ఇప్పటి వరకు 18 సార్లు దండయాత్ర చేశారు కాబట్టి. అయితే ఇప్పుడు మన టీం వాళ్ళు ఎన్నడూ చూడలేనంత నిధిని చూసి వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, బంగారు, వెండి మరియు వెండి శిల్పాలు, బంగారు శిల్పాలు చాలా వరకు పెట్టెలు ఉన్నాయని, ఇవి కూడా చిన్న చిన్న పెట్టెలు కాదు, చాలా పెద్ద పెట్టెలు. ఒక్కో పెట్టెలో 100 కేజీల బంగారం ఉంటుందని, అలాంటి 6 పెట్టెల నిండా నిధే ఉందని చెప్తున్నారు. అయితే ఈ పెట్టెలని ఒక స్ట్రాంగ్ రూమ్ లోకి టెంపరీగా ఉంచారు. అయితే లోపలికి వెళ్ళిన టీం అంతా ఏమంటున్నారంటే ఒక సొరంగ మార్గం ద్వారా సీక్రెట్స్ రూమ్ ఉన్నాయని, ఇప్పటి వరకు చూసిన ఆభరణాల కన్నా ఇంకా ఉన్నాయని బలంగా చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాటికి వెలకట్టడం కూడా చాలా కష్టమని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈ రోజు మన ఛానల్లో మొదటి వీడియో. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అయినప్పటికీ నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేశాను. సో అదంతా సార్ట్అవుట్ చేసి నేను ప్రజెంట్ చేసి మీకు పెట్టాను అనమాట. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మనకు మన ఛానల్లో చాలా వస్తుంటాయి కూడా. సో అందుకోసమని మీ సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే బెటర్ అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.